కృష్ణ. శ్రీకృష్ణ పరమాత్మకి, భగవాన్ వేదవ్యాసుల వారికి, జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ నమస్కారములు. ఇప్పుడు భగవద్గీతలో 2వ అధ్యాయము 23వ శ్లోకము, శ్రీకృష్ణామృతంలో 8వ శ్లోకము. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపః నశోషయతి మారుతః. నైనం చిందంతి శస్త్రాణి, ఆత్మని ఏ ఆయుధాలు కూడా ఛేదించలేవు, అంటే ఖండించలేవు, ముక్కలు ముక్కలు చేయలేవు. నైనం దహతి పావకః, ఆత్మని అగ్ని దహింప చేయచాలదు. నచైనం క్లేదయంత్యాపః, నీరు తడపను లేదు. నశోషయతి మారుతః, గాలి ఆరపెట్టను లేదు. అంటే ఆత్మని ఏ ఆయుధాలు కూడా ఛేదించలేవు, అగ్ని దహింప చేయచాలదు, నీరు తడపను లేదు, గాలి ఆరపెట్టను లేదు. అంటే ఈ ఆత్మని ఏవి కూడా ఏమీ చేయలేవు. అయితే భౌతిక శరీరం యొక్క ధర్మం ఏంటి అంటే, భౌతిక శరీరాన్ని ఏ ఆయుధాలతో అయినా ఛేదించవచ్చు. నీటిచే తడపబడుతుంది, గాలిచే ఆరబెట్టబడుతుంది, అగ్నిచే కాల్చబడుతుంది. అంటే ఇది భౌతిక శరీరం యొక్క ధర్మం. అంటే ఆత్మ యొక్క ధర్మం వేరు, భౌతిక శరీరం యొక్క ధర్మము వేరు. అంటే ఆత్మ యొక్క గుణములు వేరు, భౌతిక శరీరం యొక్క గుణములు వేరు. అంటే ఆత్మ వేరు, దేహము వేరు. అంటే ఆత్మనేమో శాశ్వతమైనది, నిత్యమైనది. ఈ భౌతిక శరీరము నశిస్తుంది, పుడుతుంది, చనిపోతుంది. మరి ఇదంతా తెలుసుకోవాలంటే మనం ప్రతిరోజు ధ్యాన సాధన చేస్తూ ఉండాలి. క్రమం తప్పకుండా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ఉంటే మనసు శూన్యం అవుతుంది. అప్పుడే నేను శరీరం కాదు, ఆత్మని అనే అనుభూతి కలుగుతుంది. అయితే దీనికి ఉదాహరణగా ఒక స్టోరీ ఏంటి అంటే, అలెగ్జాండర్ ఒకసారి భారతదేశంపై దండెత్తి మార్గమధ్యంలో వెళ్తూ ఉంటాడు సైన్యంతో. అలా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఒక చెట్టు కింద ఒక యువకుడు ఆనందంగా మంచిగా పాటలు పాడుకుంటూ ఉన్నాడు. అయితే చక్రవర్తి ఏం చేస్తాడంటే, అతను చూసి ఏమంటాడంటే, వీడికి ఎంత అహంకారము, నేను చక్రవర్తిని కదా, నన్ను చూసి కనీసం వాడు నిలబడటం లేదు అని కోపం తెచ్చుకొని తన దగ్గర ఉన్న కత్తిని తీసి గిరగిరా తిప్పుతాడు, అతని తల నరికేద్దామని. అప్పుడు ఏమంటాడంటే, తల నరికేద్దామనే సమయంలో ఆ యువకుడు ఏమంటాడంటే, నైనం చిందంతి శస్త్రాణి, అంటే ఏంటి వీడేదో వాగుతున్నాడు అని పక్కనున్న సైనికులతోటి అంటాడు. అంటే అందులో కొంచెం తెలివికన్నా అతను ఏమంటాడంటే, నేను ఆత్మని, ఏ ఆయుధాలు కూడా నన్ను ఏమి చేయలేవు అని అంటున్నాడు. ఇతను యోగులు, వీళ్ళు జ్ఞానులు, వీళ్ళు ఇలాగే మాట్లాడతారు అని చెప్పేసి అంటాడు అన్నట్టు. ఆదా సంగతి అని చెప్పేసి ఏం చేశాడంటే, కొంతమంది అందమైన యువతులను పిలిపించి నాట్యం చేపిస్తాడు. అప్పుడేమంటాడంటే, అవికార్యోయ ముచ్యతే అంటాడు. మళ్ళీ ఏమో వాగుతున్నాడు ఏంటి అనేసి అంటాడు అన్నట్టు. అంటే దాని అర్థం ఏంటంటే, నాకు ఎలాంటి వికారాలు ఉండవు, అంటే ఎలాంటి ఎమోషన్స్ ఉండవు ఆత్మకి అంటాడు అన్నట్టు. అలాగాని అనిపించేసి వెంటనే అతని మీద గౌరవం వచ్చేసి ఇంకా అతనికి నమస్కరించి అతని దగ్గర ఉపదేశం పొంది వెళ్ళిపోతాడు అలెగ్జాండర్ చక్రవర్తి. అంటే ఇలాంటి యోగులు, జ్ఞానులు మన భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు. ఎవరైతే ధ్యాన సాధన చేస్తారో, ఆత్మజ్ఞానాన్ని పొందుతారో, వాళ్ళు నేను శరీరము కాదు, ఆత్మననే భావనతోటి ఉంటారు. వీళ్ళు ప్రాపంచిక వ్యామోహము ఉండదు, ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటారు. కృష్ణం వందే జగద్గురు.